బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రి లేదా బద్రిక ఆశ్రమంగా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. నర నారాయణుల ఆశ్రమ జీవితం గడిపిన ప్రదేశం ఇది. మహాభారతంలో శివుడు అర్జునుడితో పూర్వజన్మలో బద్రిక ఆశ్రమంలో నువ్వు నరుడిగాను, కృష్ణుడు నారాయణుడిగాను చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవిస్తారని చెప్పినట్లు వర్ణించబడింది. ఇక గంగానది భూలోక వాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తివంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలినట్లు, దానిలో అలకానంద నది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత కాలంలో ఆది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం. బద్రీనాథ్ పరిసర ప్రాంతాల్లోని కొండలు వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గరోహణ చేసిన పర్వతాలు ఇవేనని, మరి స్వర్గరోహణ సమయంలో వారు బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారని, ఇక వారు వర్ణించిన